హాయ్ నేను సతీష్. ప్రీ ఒపీనియన్ పోల్ చెప్పాను కదా. ప్రీ ఒపీనియన్ పోల్ తర్వాత ఇప్పుడు అఫీషియల్గా ఓటింగ్ కూడా స్టార్ట్ అయిపోయిన తర్వాత చాలా చేంజెస్, అసలు ఊహకందని రీతిలో ఓటింగ్ జరుగుతూ ఉంది. నిఖిల్ ప్రభంజనం కనిపిస్తూ ఉంది. బేభత్సంగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. నేను అప్పటికీ చెప్పా, ప్రీ పోల్ తర్వాతకి అఫీషియల్గా స్టార్ట్ అయ్యేదానికి డిఫరెన్స్ ఉంటుందని. మరి ఏ రేంజ్లో అంటే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పాలి, అంత లెక్క పడతా ఉంది. ఒకటే ఎగ్జాంపుల్, మరి రకరకాల సోర్సెస్, ఇప్పుడు నాకు 8 సీజన్లు ఇది ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్కి సంబంధించి. ఈ రివ్యూస్ అన్ని, ఓటింగ్ అనాలిసిస్ అస్సలు మిస్ కాకండి. వెబ్సైట్స్లో ఎట్లా జరుగుతుంది, యూట్యూబ్లో ఎట్లా జరుగుతుంది, ఎక్కడ బాట్స్ ఫేక్ ఈ ఓట్లు జరిగితే, ఎక్కడ ఫెయిర్గా జరిగితే, ఇవన్నీ కూడా చెబుతా. ఫుల్ డెప్త్గా స్టడీ చేసి రీసెర్చ్ చేసి కూడా చెబుతూ ఉంటా కనుక రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరైనా మరి వాళ్ళకి ఫేవరెట్ కంటెస్టెంట్ ఉండేటప్పుడు జరిగిద్ది. ఇక్కడ కూడా నిఖిల్ విషయంలో అదే జరుగుతుంది బీభత్సంగా. ఎంతంటే ఓటింగు ఇప్పుడు ఆయన కన్నడ కనుక అక్కడ సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది. విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. మనవాడు తెలుగులో బిగ్ బాస్లో విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది, బాగా ఆడుతున్నాడు, సపోర్ట్ చేయండి అని చెప్పి. సో వాళ్ళ ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా, ఆ రకంగా కూడా ప్రచారం చేయడంతో ఏకంగా 44% వరకు ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. 44%. ఎంత పెద్ద ఓటింగ్ చూడండి. నేను నిన్న ఒకటి చెప్పా, యష్మి సోనియా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లస్ అయిద్దని కూడా తమిళలో పెట్టా. ఓటింగ్లో ఖచ్చితంగా యష్మి పృథ్వీ మధ్య కూడా, నిఖిల్ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా గొడవలు అయితే ఉన్నాయి. అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోమో పట్టి చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే, యష్మికి ఇతను కూడా డిస్ప్యూట్స్ వచ్చేస్తే ఖచ్చితంగా ఓటింగ్ కూడా ఇతనిగా పాజిటివ్ అవుతుంది. ఇంకా వీళ్ళెటు విన్నర్ రేసులో లేరు, పృథ్వీ అండ్ యష్మి. ఇక విన్నర్ రేసులో ఎవరు ఉన్నాడంటే నిఖిలే ఉన్నాడు కనుక ఒక్కడికే ఓటింగ్ అంతా వేసుకుంటే బెటర్ కదా. ఇవి వచ్చేసే వాళ్ళు ఎటు 12 వారాలు ఉన్నారు. ఇంక చాలు, 12 వారాలు అంటే పెద్ద జర్నీయే. మహా అయితే మరొక వారం ఈ లాస్ట్ వరకు ఉండి విన్నర్ అయ్యేవాడికి సపోర్ట్ చేస్తే బెటర్ కదని లెక్క. ఆ లెక్కలో స్ట్రాటజీలతో బేభత్సం గుద్దుపడిస్తే ఏకంగా 44% ఓటింగ్ అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకోటి, వెబ్సైట్స్ అయితే నమ్మేదానికి లేదు ఈసారి. ఇంకా ఫినాలే దగ్గర అవుతున్న కొద్ది కూడా కొన్ని వెబ్సైట్స్ మాత్రం పక్కగా బాట్స్ పెట్టి గుద్దు పడేస్తూ ఉంటారు. పృథ్వీ ఏకంగా కొన్ని చోట్ల ఫస్ట్ సెకండ్ ప్లేస్లో, ఫస్ట్లోనే, సెకండ్ కూడా కాదు, నిఖిల్ నబిల్ లాస్ట్లో, ఇట్లా రకరకాల మ్యాజిక్లు జిమ్మిక్లు జరుగుతాయి. సో ఆ పరిగణలోకి తీసుకోకర్లే. యూట్యూబ్ అయితే ఒక మెయిల్తో ఒక ఓటు వేసేదానికి ఉంది కనుక ఇది క్లారిటీ, నో డౌట్. మన ఛానల్లో కూడా జర్నలిస్ట్ అదిశలో కూడా నేను ఒపీనియన్ బోర్డు పెడితే ఒక 40,000 వరకు వేస్తే అందులో కూడా 46% ఇతరుగా పడుతుంది ఓటింగ్, కేవలం నిఖిల్కి మాత్రమే. మిగతా వాళ్ళందరూ మిగతా ఓటింగ్ షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అలాగే నబిల్కి నిఖిల్కి మధ్య ప్రీపోల్లో ఒక 10% ఓటింగ్ డిఫరెన్స్ ఉంటే, ఇప్పుడేంటి 14% ఓటింగ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇతనికి 44 ఉంటే నబిల్ సెకండ్ ప్లేస్లో 30%. వీళ్ళిద్దరూ ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ 14% ఉంటే, థర్డ్ ప్లేస్లో ఉన్న ప్రేరణకి ఆ 14% కూడా రావట్లే. అంటే వీళ్ళిద్దరూ 74% తీసుకుంటూ ఉంటే ప్రేరణకు ఒక 14%, అంటే వీళ్ళిద్దరి మధ్య 14% ఉంటే ఆ అమ్మాయికి 13%. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ కంటే తక్కువ ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇక ప్రేరణకు ఒక్క ఆమెకి ఎంత వస్తుంది, 13% వస్తే పృథ్వీ యష్మి కలిపి 13% తెచ్చుకుంటున్నారు. ఇన్ని లెక్కలు ఉన్నాయి చూసారా, భలే ఉంది కదా ఈ లెక్కలు. వాళ్ళిద్దరికి కలిపి యష్మి ప్రేరణ కలిపి 13 వస్తే, ప్రేరణకు ఒక్క ఆమెకి 13 వస్తే, ఆ 13కి మించి 14% డిఫరెన్స్ ఉంది ఫస్ట్ సెకండ్ ప్లేస్లో. ఏకంగా అంత రేంజ్లో దూసుకుపోతా ఉన్నాడు. సింపుల్, నిఖిల్కి ఎంత ఓటింగ్ ఎందుకు జరుగుతుందంటే తెలుగు స్టేట్స్ నుంచి, అలాగే కన్నడ స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున జరగడం వల్ల. ఇప్పుడు ఒకటే ఎగ్జాంపుల్ అండి, ఓ ఫ్యామిలీలో ఒక భర్త మాత్రమే సంపాదిస్తే ఒకటే ఇన్కమ్ మీద కుటుంబం కొద్దిగా అలా అలా సర్దుకుపోతారు వచ్చే ఆదాయాన్ని బట్టి. ఒక 10,000, 1,00,000, 2,00,000, 3,00,000, 20,000, 5,000, 3,000 అనే దాన్ని బట్టి. అదే భార్యాభర్త సంపాదిస్తే 2 చేతుల ఆదాయం ఉంటే కొద్దిగా కష్టాలు, వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టుగా అట్లా ఉండదు. అదే పిల్లలు కూడా అందుకొచ్చారనుకోండి, ఒక 4 భార్య భర్త 2 పిల్లలు, లేదా ఇంకా తండ్రి పెన్షన్, ఇట్లా ఒక 3, 4 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఇంకా బాగుంటుంది. అట్లాగే సింపుల్, కన్నడ రాష్ట్రం నుంచి, ఆంధ్ర, తెలంగాణ 3 రాష్ట్రాల నుంచి మెయిన్ అతనికి సీరియల్ ఆర్టిస్ట్గా చాలామంది మహిళా ప్రేక్షకులు అక్కడ కనెక్ట్ అయిపోయి ఖచ్చితంగా ఆ ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పెద్ద హీరోలు ఉంటారు, స్టార్ హీరోస్ వీళ్ళందరూ ఉంటారు. ఇతరు కూడా కన్నడలో హీరోగా చేస్తాడు, అలాగే సీరియల్స్ అక్కడ చేస్తాడు, ఇక్కడ చేయడం వల్ల జనరల్గా ఒక హీరో సినిమా వచ్చిందంటే హిట్టా ఫట్టా టాక్తో సంబంధం లేదు. అభిమానం అనేవాడు అభిమానం అంతే. వెళ్ళి చూస్తాడు, విజలేస్తాడు, దండేస్తాడు, సినిమా అద్దరిపోయిందని మనస్ఫూర్తిగా చెబుతాడు. లోపల బాధపడినా కానీ బాగుందా బాగోపోయినా కానీ చెబుతాడు. అట్లా అంటే అభిమానం, ఒకసారి ఫ్యాన్ అయిపోతున్నాడు. అట్లా కూడా ఇతను కూడా ఆట కొందరు చూడొచ్చు, చూడకపోవచ్చు, నచ్చిందా నచ్చలేదు. నేను నామినేషన్ పాయింట్స్ అయితే సీత చెప్పినవి కానీ, సోనియా చెప్పినవి కానీ, వీళ్ళు మణికంఠ చెప్పినవి కానీ పక్కా పర్ఫెక్ట్గా చెప్పారు. నువ్వు ఫిల్టర్ తీసి, మాస్క్ తీసి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలి. ఏదేమని చెప్పినా సరే అక్కడ నామినేషన్ పాయింట్స్ అయితే హైలైట్ నెగిటివ్ చెప్పినా బయట అయితే ఫుల్ పాజిటివే ఉంది. సో ఇన్ని రకాలుగా ఓటింగ్ అయితే జరుగుతా ఫస్ట్ ప్లేస్లో ఎంత
ఈ మాదిరిగా జరుగుతుంది. ఇంక ఇదే ఫ్లోలో వెళ్ళిపోతే ఎటు ఈ వారం వాళ్ళిద్దరూ డేంజర్‌లో ఉన్నారుగా పృథ్వీ అండ్ యష్మి. వాళ్ళలో ఒకరు ఔట్ అయిపోయినా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరిని పంపించేసినా ఆ ఓటింగ్ ఆ 13% కూడా కలిపితే హాఫ్ సెంచరీ కొట్టుకొని హాఫ్ సెంచరీ పైనే వస్తదనే మాదిరిగా ఉన్నాడు. ఇక నబీల్ గురించి చెప్పాల్సొస్తే ఆగిపోయింది ఆ ఓటింగు. పెరగట్ల. ఇక్కడ మరి వాళ్ళకి షేర్ జరిగినట్టు చూసారా మీరు లాస్ట్ ఎప్పుడైనా పృథ్వీ గాని, యష్మి గాని, నిఖిల్ గాని వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ఆడుకున్నప్పుడంతా ఈ ఫ్యామిలీ వీక్ ముందు అంతా ఒకరికొకరు ఓట్లు షేర్ అయ్యాయి. బట్ ఇక్కడ నబీల్‌కి అట్లాంటి షేరింగ్ ఏం జరగట్ల. సో అంతంగానే పడుతుంది. కొద్దిగా అవుతున్నట్టుంది. ఆ గౌతమ్ కృష్ణ నుంచి కాస్తో కోస్తో అయితున్నట్టుంది. మెయిన్ ఏంటంటే నబీల్ దురదృష్టం ఏంటంటే నామినేషన్‌లకి చాలా తక్కువ సార్లు రావడం కూడా వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. వచ్చి బ్యాక్ టు బ్యాక్ వస్తుంటే తెలిసి ఉండేది. క్లారిటీ వచ్చి ఉండేది. అతనికి తెలిసి ఉండేది. అతను ఎంత పొజిషను ఆడియన్స్ కూడా అతను ఓటేసే వాళ్ళకి ఉండేది. మెయిన్ అక్కడ ఒకటి దెబ్బ పడిపోయా. కమ్యూనిటీ టాక్స్ వల్ల. అయినా పికప్ అయ్యాడు. టాప్ 3లో ఉంటాడు కానీ ఏ పొజిషన్ అని చెప్పలేం కానీ ప్రస్తుతానికైతే 30. ఇంకా ఎలివేషన్ రావడానికి కూడా నామినేషన్లు ఉన్నది చాలా తక్కువ టైం. మరి ఏం చేస్తాడో చూడాలి. ఇక ప్రేరణ కూడా ఈ వీక్ అంతా మెగా చీఫ్ అవ్వడం ఈవిడ దురదృష్టం అని చెప్పాలి. మెగా చీఫ్ అవ్వకపోతే అబ్బా పోన్లే పాపం కష్టపడింది, బాగా ట్రై చేస్తుంది, లాస్ట్ వరకు వచ్చి పోతుంది. డయాస్ మీదకి పరిగెత్తుకుంటూ మ్యూజిక్ వెళ్ళేటప్పుడు లాస్ట్లో నిఖిల్ పృథ్వీ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్తో వెళ్ళింది. అట్లాగే నబీల్తో మెగా చీఫ్ అయ్యేటప్పుడు కూడా లాస్ట్ రౌండ్ వరకు హౌస్ మేట్ సపోర్ట్ లేక ఆగిపోయింది. ఇట్లా ఎఫర్ట్స్ పెడుతుంది కానీ లక్ కలిసి రావట్లేదు అనే ఫీలింగ్ ఉండేది. అదే సింపతి ఉన్నా ఇంకా బాగుండేది. బట్ మెగా చీఫ్ అయ్యాక ఒకరికి అధికారం వస్తే ఏంటి తెలుస్తుంది అంటాం కదా, అట్లా మెగా చీఫ్ అయ్యాకే మొత్తం వ్యతిరేకత వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కావచ్చు, ఆ ప్రెజరే కావచ్చు. లాస్ట్కి నేను అందరికీ సారీ అని ముందే నామినేషన్ ముందే ప్రిపేర్ అయిపోయి ఎటు ఖచ్చితంగా నామినేషన్లో ఆ పాయింట్లు పెడతాను. ఆఖరికి ఆవిడ కూడా హడలిపోయి బాబోయ్ నాకు మెగా చీఫ్ అక్కర్లేదనే పరిస్థితి వచ్చింది. సో మామూలుగానే మాట విసిరేస్తూ ఉంటుంది. ఇక దానికి తోడు ఈ ప్రెజర్లో బాగా చేసేయాలని ఎక్కువగా ఫీల్ అయిపోయి ఇంకా వర్స్ట్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోయి. సో ఈవిడ కూడా నెగిటివిటీ అయితే ఉంది. పిఆర్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. నిఖిల్కి అది ఓన్లీ ఫ్యాన్ బేసే కాదు, పిఆర్ వేరే లెవెల్ పిఆర్ అని కూడా చెప్పాలి. ఇన్ని సీజన్లో నేను చూసా వీళ్ళంతా ఒక ఎత్తు అయితే అదొక ఎత్తు అని కూడా చెప్పాలి. ఆ లెవెల్లో చేస్తూ ఉన్నారు ఫ్యాన్స్తో పాటు పిఆర్ కూడా. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, పృథ్వీరాజ్ 7% ఉంటే లాస్ట్లో యష్మి ఉంది ఒక 6%. ఇట్లా ఉంది వీళ్ళు ఓటింగ్. అయితే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు రైటో రాంగో తప్పో ఒప్పో అన్నట్టుగా గ్రూప్ ఏదో ఒక రకంగా ఒక సీరియస్నెస్తో వెళ్ళిపోయారు వీళ్ళంతా గేమ్లో. అట్లా కలుసుకుంటూ పోయారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ర్యాట్ అని వాళ్ళు చెప్పాం కదా, అవినాష్, ఇంకెవరు తేజ, ఇంకొక అమ్మాయి రోహిణి, వీళ్ళు అవినాష్ కూడా నేను ఎందుకు అవుట్ అయిపోతాను, నాకు ఎందుకు ఓట్లు పడట్లేదు అంటే ఎందుకు పడతాయి, ఆ సీరియస్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళకైనా సరే. ప్రతిసారి ఫైర్ వచ్చేటప్పుడు కూడా నేను అందరికి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఏదైనా ఒక రేలంగ మామయ్య అయిపోయి మనం అంతా కలిసిమెలిసి ఉండాలి, సారీ చెప్పుకోవాలి. అది ఆర్గానిక్గా ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యి రియలైజ్ అయ్యి ఓకే అందరికి సారీలు చెప్పుకుంటే బాగుంది. ఇతను వాంటెడ్ లేదు కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఏదో మనం ఇక్కడ పెద్ద మనుషుల పాత్రలో పోషించేద్దాం లైక్ ఇట్లాంటివి చేయడం వల్ల జనరల్గా బిగ్ బాస్ ఎందుకు చూస్తారు, ఆ రైవల్రీ కోసం చూస్తారు, ఆ ఎమోషన్ కోసం చూస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకెటు నామినేషన్లో లేదు కదా, ఫుల్ రిలాక్స్ అయిపోయాం కదా, మనకేదో టైం పాస్ ఉండాలి, స్క్రీన్ స్పేస్ కోసం చూస్తున్నారు తప్ప వాంటెడ్ లేదో ఒకటి క్రియేట్ చేసుకుని అందరిని మీటింగ్లో పెట్టి నిఖిల్ నీ తప్పులన్నింటికి నువ్వు సారీలు చెప్పే, యష్మి నీ తప్పులన్నింటికి నువ్వు సారీలు చెప్పే, ప్రేరణ నువ్వు చెప్పే, వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యి 1-to-1 చెప్పుకుంటే బాగుంటుంది. అది ఈ అవినాష్ వాళ్ళు ఎందుకు సేఫ్ గేమ్ ఎంతసేపు కామెడీని ఎంటర్టైన్మెంట్ని ఆ స్కిట్లే నమ్ముకుంటారు. అవి చేయాలంటే వేరే షోలు చాలా ఉన్నాయి కదా, అక్కడ చేయొచ్చు కదా. ఇదేంటంటే ఒక రియాలిటీ షో, ఇది కామెడీకి కనెక్ట్ అయిపోరు, ఓట్లు పడిపోవు. అదొక పార్ట్. ఒక బాగా చేస్తే బాగా నవ్వుతారు అంతే. ఇక్కడ మసాలా ఉండాలి, ఆ గొడవలు ఉండాలి, ఆ గొడవల ద్వారా వచ్చే రియాక్షన్స్ ఉండాలి, ఆ రియల్ ఎమోషన్స్ ఉండాలి, మైండ్ గేమ్ ఎవరు ఎలాగ ఆడుతున్నారు, స్ట్రాటజీలు ఎలా వేస్తున్నారు, టాస్క్లు ఇచ్చేటప్పుడు ఫిజికల్గా ఎవరికి ఎంత కండబలం ఉంది, అలాగే స్మార్ట్ మూవ్ ఎవరిది ఉంది, బుద్ధి బలం ఎట్లా వాడుతున్నారు, స్కెచ్లు, అలాగే ఎత్తుకు పై ఎత్తులు, అలాగే నిన్న అందరూ చెప్పినట్టు బ్యాక్ బిచ్చింగ్ ఎవరు చేస్తున్నారు, ఎవరి గురించి చేస్తున్నారు, ఇదేమని చేస్తున్నారు, అలాగే ఒక టాస్క్ ఆడేటప్పుడు మైండ్ గేమ్ ఆడేటప్పుడు లాజిక్ ఎవరిది లాజిక్ కరెక్ట్, ఎవరిది బిస్కెట్ లాజిక్, ఎవరు రైట్ ఎవరు రాంగ్, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, అటాకింగ్ మోడ్లో ఎవరు ఆడుతున్నారు. ఈ సీజన్లో సోనియా వాళ్ళందరూ అటాకింగ్ ప్లేయర్స్, నిఖిల్ లాంటి వాళ్ళు డిఫెండింగ్. ఈ టైప్ అంటే ఇది వర్బల్లీ వాకల్లీ ఆర్గ్యుమెంట్స్ చేసుకున్నప్పుడు ఇట్లా ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి ఇంకా నిఖిల్ తోపు తురుంకన్ను, నిఖిల్ పృథ్వీ వీళ్ళంతా. ఇప్పుడు గౌతమ్ కృష్ణ లాంటి ఫిజికల్ ఉంటాడు, ఇలా వెర్బల్లీ కూడా డిఫెండ్ కూడా చేసుకున్నాడు. ఇట్లా ఇవన్నీ కలిపి చూస్తారు. సో ఆ రియల్ ఎమోషన్స్, ఆ రియల్ ఎక్స్ప్రెషన్స్ మన కోన వెంకట అన్నట్టుగా ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఎలివేషన్ అంటే మేము సినిమాల్లో పాత్రలు కూడా దిద్దుకోవచ్చు. వీళ్ళ నుంచి రకరకాల క్యారెక్టర్స్ అన్నీ పరిచయం అవుతుంటాయి, రకరకాల ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, అన్ని రకాల మనుషులు ఇక్కడ ఉంటారు, దొరుకుతారు మాకు బిగ్ బాస్లో. మాకు ఇంకా క్యాస్టింగ్ కాల్ కూడా అక్కర్లేదు, ఇక్కడ నుంచి దొరికేస్తారు ఆర్టిస్టులు కూడా. ఒక్కొక్క యాటిట్యూడ్ ఒకలా ఉండదు, అవన్నీ చూసి కనెక్ట్ అవుతారు.
అంతే తప్ప కామెడీలు చేస్తే ఓట్లు పడతాయి ఇక్కడ. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇప్పుడు వీళ్ళందరి జర్నీలో ఎమోషన్, ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఓట్లో లేకపోయినా ఈ ఓటింగ్ అనాలిసిస్ కాబట్టి ఇక్కడ టాపిక్ వచ్చింది కూడా చెబుతా ఉన్నా, వీళ్ళు ఎందుకు కావట్లేదు అంటే ఏదో ఒక రకంగా నీ రియల్ ఎమోషన్స్ బయటపడితే ఖచ్చితంగా ఓటు అయితే పడుతుంది. అంతే తప్ప తెగ బాధపడిపోతున్నాను నేను నామినేషన్లకు రావాలి, ఎలా రావాలి ఆ రియల్గా ఆడి ఫేక్ ఆడకుండా సేఫ్ ఆడకుండా ఓపెన్ అయిపోతే వస్తుంది. సో ఇది ఓటింగ్ అనాలిసిస్. మొత్తానికి రేట్ వాళ్ళు ఇవ్వడం కూడా తప్పించుకున్నారు, రాకపోవడం వల్ల సేవ్ అవుతున్నారు. మరి ఎక్కువ వేరే హై ఛాన్సెస్ ఎవరంటే యష్మి, పృథ్వీ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఎవరంటే ఇంకా వీక్ అంతా ఉంది కదా, చాలా ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు కూడా ఉన్నాయి కనుక దాన్ని బట్టి నెగిటివ్ పాజిటివ్ జస్ట్ 1%లో అటు ఇటు ఉన్నారు. మరి మీ ఓటు ఎవరు వెళ్ళాలనుకుంటున్నా కూడా మెసేజ్ అయితే పెట్టండి.